గతంలో లాగే ఈసారి కూడా ఆ మున్సిపాలిటీ మేయర్ పదవి మహిళలకే రిజర్వ్ అయింది. దీంతో అన్ని పార్టీల మహిళలు సమరానికి సై అంటున్నారు. ఒక అవకాశం ఇచ్చి చూడు, తామేంటో చూపెడతామని బిరాలు పలుకుతున్నారట. తమకు టికెట్ ఇచ్చి చూడండి, మేయర్ సీటు కైవసం చేసుకుంటామని శపథం చేస్తున్నారట. వరుసగా 3 సార్లు మహిళలకే రిజర్వ్ అయిన ఆ మున్సిపాలిటీ ఏది? అక్కడ బరిలో నిలిచే మహిళా నేతలెవరు? వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం రిజర్వేషన్లపై ఉన్న ఉత్కంఠకు ఎట్టగెలకు తెరపడింది. మేయర్ స్థానాన్ని వరుసగా 3వ మహిళకే కేటాయించారు. దీంతో ఈసారి మేయర్ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. సామాజిక ఆర్థిక నేపథ్యం బలంగా ఉన్న నేతలనే మేయర్ అభ్యర్థులుగా రంగంలోకి దించడానికి సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరుసగా 2 సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ ఈసారి నామమాత్రంగా మారిందన్న టాక్ వినిపిస్తుందట. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటగా గెలిచిన మేయర్ ఆకుల సుజాత తన పదవీకాలం ముగిసిన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీలో చేరడం, మరోవైపు తాజా మాజీ మేయర్ దండు నీతు కిరణ్ బరిలో నిలుస్తారా లేదా తెలియని పరిస్థితి ఉండడంతో గులాబీ పార్టీ నుండి ఎవరు మేయర్ అభ్యర్థో తెలియని పరిస్థితి ఉందట. మరోవైపు ఈసారి మేయర్ స్థానం ఎలాగైనా సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉందట. ఎంపీ అరవింద్ ఇప్పటికే ఇందుకు సంబంధించి కార్యాచరణ సైతం మొదలుపెట్టారట. డివిజన్ల వారీగా బలమైన కార్పొరేట్ అభ్యర్థుల కోసం పక్కగా 2 పర్యాయాలు సర్వేలు సైతం చేయించారట. అటు మేయర్ సీటును మహిళకు కేటాయించడంతో కమలం పార్టీ తరఫున పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి మేయర్ అభ్యర్థిగా రేసులో ఉన్నారట. అర్బన్ నేతలు కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నారట. మరోవైపు స్రవంతిరెడ్డికి ఎంపీ అరవింద్ అండదండలు కూడా ఉన్నాయట. మరోవైపు స్రవంతిరెడ్డి మొన్నటి వరకు కార్పొరేటర్గా, పార్టీ తరఫున మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్గా గత 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండడంతో పార్టీ నేతలు సైతం స్రవంతిరెడ్డికే ఓకే చెబుతున్నారట. మరోవైపు గులాబీ పార్టీ వైఫల్యాలను ఆమె శక్తి మేరకు ఎండగడుతూ వచ్చారు. నగరంలో ప్రధాన సమస్యలను కౌన్సిల్ సమావేశాలలో ఏకరువు పెట్టారు. అనేక అక్రమాలను ప్రస్తావించారన్న టాక్ ఉంది. అందుకే ఆమెనే మేయర్ అభ్యర్థిగా తెరమీదికి వచ్చారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయట. ఇక 10 ఏళ్ల తర్వాత మేయర్ స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందట. సొంతంగా మెజారిటీ డివిజన్లు దక్కకపోయినా ఎంఐఎం సపోర్ట్ కోసం రంగం సిద్ధం చేసిందట. ఆ పార్టీ కూడా ఈసారి కార్పొరేటర్ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందట. వరుసగా 2 పర్యాయాలు కార్పొరేషన్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కు పరిమితమైంది. కానీ ఈసారి పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 2005 తరహాలోనే ఈసారి మెజారిటీ స్థానాలు గెలవాలనేది ఆ పార్టీ వ్యూహరచనగా ఉందట. అందుకే బలమైన సామాజిక ఆర్థిక నేపథ్యం ఉన్న మహిళను మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే ఆలోచనతో ఉందట. పీసీసీ చీఫ్, 2 సలహాదారులు ఇప్పటికే మంత్రాంగం మొదలుపెట్టారట. కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉన్న వారెవరూ అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ వృత్తిలో సుదీర్ఘకాలం పనిచేసిన కవితారెడ్డిని మేయర్ అభ్యర్థిగా తెరమీదికి తెచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోందట. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారవుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. చివరిలో అవకాశం చేజారిందట. అయినప్పటికీ కవితారెడ్డి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నారట. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆమెను మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించడానికి ఆసక్తి చూపిస్తున్నారట. మరోవైపు హస్తం పార్టీలో మరో అగ్రనేత కూడా బరిలోకి దిగేందుకు సై అంటోందట. ఆమెనే మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత. కారు పార్టీ నుండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత గుడికి చేరిన ఆకుల లలిత తాను కూడా మేయర్ పదవికి పోటీ చేస్తానంటోందట. అదేదో సినిమాలో చెప్పినట్టు ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే మళ్లీ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కు గిఫ్ట్ గా ఇస్తానని అంటోందట. ఆమె ఇలా అంటుంటే పార్టీ నేతలు మాత్రం మరోలా అనుకుంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ లలితను మేయర్ అభ్యర్థిగా అంగీకరించే ప్రసక్తే లేదని అంతా కలిసి పీసీసీ అధ్యక్షుడికి తెగేసి చెప్పారట. ఇక ఆకుల లలిత రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసినట్లయితే కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 2003లో ఎంపీపీగా, 2005లో జెడ్పీటీసీగా ఎన్నికయ్యారామె. 2008 ఉప ఎన్నికలో డిచ్పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2015లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు లలిత. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా, రాష్ట్ర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా ఆమె పనిచేశారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాక గులాబీ కండువా కప్పు
చెప్పుకున్నారు ఆకుల లలిత. అయితే ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మధ్యలో కారు పార్టీ గూటికి చేరిపోవడమే ప్రస్తుత అభ్యంతరాలకు కారణమని చెప్పుకుంటున్నారు. అన్ని రకాలుగా పార్టీ పదవులు అనుభవించి కష్టకాలంలో మాత్రం వదిలేసి వెళ్లి కోలుకులేని దెబ్బతీశారు అన్నది ఆమె మీద ఉన్న అభియోగం. అదే మిగతా నేతలకు ఆగ్రహం తెప్పిస్తోందట. తర్వాత బీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాన్ని అప్పట్లోనే వ్యతిరేకించారు చాలా మంది జిల్లా నాయకులు. అయితే ఆమె జిల్లా నాయకులను కాదని ఢిల్లీ వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో 2023లో మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఆమె తిరిగి పార్టీలో చేరినా ఏ అవకాశం దక్కకుండా చేస్తున్నారట జిల్లా సీనియర్ లీడర్స్. అసలు ఆమె స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోరని ఓ వర్గం ప్రచారం చేస్తుండగా ఇంకో వర్గం మరో అడుగు ముందుకేసి ఆమెకు తప్ప ఎవరికైనా ఓటేయడానికి ఓకే అంటున్నారట. అయినా సరే వీటన్నింటితో నిమిత్తం లేకుండా లలిత మాత్రం పోటీకి సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ రేసులో నేను సైతమంటూ సన్నిహితులతో చెబుతున్నారట. తాను ఎంత ప్రయత్నించినా ఒకవేళ హస్తం పార్టీ తరఫున కుదరకుంటే మరో జాతీయ పార్టీ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారట. దీంతో ఎవరికి మేయర్ టికెట్ ఇవ్వాలో తెలియని అయోమయ పరిస్థితిలో హస్తం పార్టీ ఉందట. మొత్తం మీద పురపోరుకు మహిళా లీడర్లు రెడీ అవుతున్నారు. మరి పార్టీ అధిష్టానం ఏ మహిళా నాయకురాలికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ఏ మహిళా లీడర్ను బరిలో నిలుపుతుందో వేచి చూడాలి.